నా ఏంటి ప్రాబ్లం ఏంటి? మాకు దగ్గర నుంచి 6 years నుంచి మాకు ఇక్కడ వాటర్ లేవు. ఫస్ట్ సెకండ్ లైన్ వరకు వాటర్స్ ఉన్నాయి, థర్డ్ ఫోర్త్ అస్సలు వాటర్ లేదు. అది ప్రాబ్లం మాకు. ఇప్పుడు డీడీ కట్టిరు, అది కట్టిరు, ఇది కట్టిరు, వస్తుంది, నల్ల దొయ్యిరు, పైప్ లైన్ దొయ్యిరు అని చెప్తారు. కానీ మాకు నీళ్ళు వస్తలే, ఏం వస్తలేదు. ఉన్న మాకు ఇంకొకటి 350 ఫ్యామిలీస్ కి ఒకటే బోర్, మాకు ఒకటే బోర్. ఒక్క బోర్ ఖరాబ్ అయినప్పుడల్లా 5 రోజుల దాకా మాకు బాధపడాల్సి వస్తుంది. మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాటర్? ఇప్పుడు మేము గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ గారు ఉన్నారు, మా వార్డ్ మెంబర్ గారు ఉన్నారు, వాళ్ళతో రిక్వెస్ట్ చేపించి గ్రామ పంచాయతీలో కంప్లైంట్ పెట్టి ఆ ఉన్న మోటార్ కి రిపేర్ చేయించుకొని ఆ ఉన్న ఒకటే మోటార్ అనేది మేము రిపేర్ చేయించుకొని వాడాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ అంటే మీ డబ్బులతో మీరే చేయించుకోవాలి అంటే మేమేం చేయము. నాకు వార్డ్ మెంబరు సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేపిస్తారు. అది వాస్తవమే, బరాబర్ వాళ్ళు చేపిస్తారు. కానీ అది చేపించే వరకు 4 రోజులు 5 రోజులు 5 రోజుల దాకా మాకు వాటర్ ఉండేవి, ఏముండేది. అదే మాది బిందెల పరిస్థితి. ఇప్పుడు ఏంటి అసలు ఈ ట్యాంక్ లో వాటర్ ఉందా లేదా? ఇంత పెద్ద ట్యాంక్ కట్టారు, రాలే మాకు, కలెక్షన్ రాలేము. అదేంటన్నా దీనికి రంగులే వేసారు, మొత్తం చూస్తే కొత్త ట్యాంక్ లో అనిపిస్తుంది. ఇంకొకటి కలెక్షన్ అంతే ఇవ్వలేదు. ఇక్కడ ముంగటే ఆల్రెడీ ఒక ట్యాంక్ వచ్చింది, ఆ ట్యాంక్ ఆల్రెడీ వాటర్ లైన్ ఇచ్చేసారు, మాకు కూడా వాటర్ లైన్. మరి మీరు ఎప్పుడు వెళ్ళి అడిగే ప్రయత్నం చేయలేదా? కంప్లీట్ ఎంపీపీ గారిని, మా ఎంపీటీసీ గారిని, సర్పంచ్ ని, వార్డ్ మెంబర్ ని, వీళ్ళందరిని అడుగుతున్నాము. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాకుండా మళ్ళీ ఇది ఎందుకు అయితే లేదు అది మాకు సరిగా ఓకే. అది ఇప్పుడైతే ట్యాంక్ పనిచేయట్లేదు. ట్యాంక్ లో నుంచి వాటర్ రావట్లేదు. మాకు ఉన్నది ఒకటే. ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఈ ట్యాంక్ కట్టి? 7 years గా వస్తుంది దగ్గర దగ్గర. 7 సంవత్సరాల నుంచి వాటర్ రావట్లేదా? మరి 7 సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి మీకు వాటర్? అంటే ఉన్నది ఒక బోర్ ఉన్నది, అంటే నార్మల్ ట్యాంకర్ వస్తుంది మనకు వచ్చే. ఇప్పుడు ఎట్లా పొలంలో మనం మోటార్ తీసుకుంటామో సేమ్ అదే పరిస్థితి మాకు. ఒక మొత్తం 400 ఫ్యామిలీస్ వరకు ఒకటే బోర్. ఒక్క బోర్ తోటే మాకు అందరికి నీళ్ళు సప్లై అవుతుంది. 400 మెంబర్స్ కి, ఫ్యామిలీస్ కి ఒకటే బోర్. మాకు అది ఖరాబ్ అయినప్పుడల్లా 4 రోజులు 5 రోజులు మాకు నీళ్ళు రావు. ఇక మేము మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయన్నా? దగ్గర దగ్గర మొత్తం 550 ఇల్లు ఇందిరమ్మ వచ్చినవి. చేయాలి ఇందిరమ్మ కాలనీ. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిందా, ట్రై చేశారా? ఆల్రెడీ ఇప్పుడు మనం చేయాలనుకుంటే మనం ఎవరిని అడగాలి, ఏంది మనకు తెలియదు కదా. కలెక్టర్ ఆఫీస్ లో పెట్టినామన్న లెటర్స్, కానీ అవి ఓకే కాలేదు. ఆల్రెడీ 4-5 సార్లు. కొంతమందికి మేము తెలుసుకుంటే ఏంటంటే కొన్ని దీనికి డీడీ కట్టాలంట. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టాలా లేకుంటే గవర్నమెంట్ కట్టాలా మాకు తెలియదు కాబట్టి డీడీ రాలే అని చెప్తున్నారు మాకు. ఎవరైతే వాటర్ బోర్డు ఇక డీడీ ఎవరు కట్టాలి అది మాకు క్లారిటీ తెలియదు. అది పరిస్థితి. ఒకవేళ డీడీ కడితే వాటర్ వస్తాయంట. 7 సంవత్సరాల నుంచి డీడీ రావట్లే. మళ్ళీ ఎవరు కట్టాలా, ఇటు గ్రామ పంచాయతీ కట్టాలా లేకుంటే గవర్నమెంట్ కట్టాలా ఈ క్లారిటీ లేదు. అది ఓకే. ఇది పెద్ద ట్యాంక్ కట్టి వేస్ట్ అంటావు అయితే? మాకైతే ఏం పని లేదు, కట్టికిట లాభం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎప్పుడైనా దీనికి ఏమైనా చేస్తాం మంచిది, లేకుంటే టిఆర్ఎస్ బెస్ట్. టిఆర్ఎస్ హామీ ఇచ్చారు చేస్తామని, ఇంటికి చేయకపోతే బెస్ట్. అంటే మరి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. అంటే నేనేమంటున్నా అంటే ఈ ట్యాంక్ కట్టి 7 సంవత్సరాలు అయిందని నువ్వు చెప్తున్నావు. టీఆర్ఎస్ 7 సంవత్సరాలు అధికారంలో ఉందిగా. వాళ్ళు వచ్చిరు ఇన్స్పెక్షన్ చేసిరు, అంత కొలతలు తీసుకోపోయి అంతా చేసిరు. ఇప్పుడు అది అంటే 1 year కింద, కాంగ్రెస్ రాకముందు 1 year కింద వచ్చిరు. అంతా చాలా పెద్ద వాళ్ళు వచ్చిరు, చెక్ చేసిరు. మా గ్రామ పంచాయతీ వాళ్ళు, మా సర్పంచ్ గారు వీళ్ళందరూ వచ్చిరు, చెక్ చేసుకొని పోయిరు. అంటే మన కొలతలు అవి తీసుకొని అన్ని చేసుకొని పోయిరు. స్టార్ట్ అయితే అని చెప్పారు బస్, అంతే. మాకు ఆన్లైన్ ఇట్లా చెప్పారు, కానీ వీళ్ళైతే వాడు వచ్చి చూసి లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కూడా మాట్లాడాము, 50 మెంబర్స్ దాకా. పగిలిపోయింది, కొంచెం జూమ్ చేసుకొని. ఏంటి వాటర్ రాకుండా ట్యాంక్ పగిలిపోయిందా? లేదు, ఆ పైప్ లైన్ చూడండి పగిలిపోయింది. ఎవరన్నా చూపించాను నాకు. పగిలిపోయింది ఆ పైప్ చూడు, బ్లాస్టెడ్ ఆల్మోస్ట్. నాట్ ఇన్ వాటర్ ఇన్ దిస్ ఆల్రెడీ బ్లాస్ట్.
ఇప్పటి వరకు ట్యాంక్ ఓపెన్ చేయలేదు, వాటర్ రాలేదు, కానీ అది పగిలిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఓకే. అసలైతే బిల్డర్ ది ప్రాబ్లం అంట ఇక్కడ మాకు తెలిసిన కాడికి. ఉమ్, బిల్డర్ వీడి కట్టలేదని తెలిసింది మాకు. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, ఉమ్, దిస్ వన్ ఓన్లీ అవుట్ సైడ్ అంటే కంప్లీట్ గా కింద పడిపోతుంది. ఏదైనా ఫర్దర్ గా ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న పర్సన్స్ మేము అనేది. ఉమ్, సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఏందో అనే విషయం నేను చెప్పలేను. బై ఛాన్స్ ఏమైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఓకే. ఇన్పుట్ అవుట్పుట్ మీరు మొత్తం ఒకసారి జూమ్ చేసుకోండి. ఉమ్, ఇన్ దిస్ ఓన్లీ హెయిర్ లో ఎయిర్ మూవ్ ఆన్ అవుతుంది. ఉమ్, దిస్ సిచ్యువేషన్ హెయిర్ లో మూవ్ ఆన్ అవుతుంది. వన్స్ ఎవరైనా పిల్లలు కనుక ఏమైనా అటాక్ అవుతే కంప్లీట్ గా బ్లాస్టెడ్. ఓన్లీ అవుట్పుట్ ఏంటంటే అది సీక్ల వరకు జాయింట్ కలెక్షన్ ఉంటుంది. ఉమ్, సో ఇది హెయిర్ లో మూవ్ అవుతుంది. ఓకే. డేంజర్, దీని వల్ల డేంజర్. మన ముందు కొడుతు ఫస్ట్ ఇక్కడ. అఫ్ కోర్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్స్. ఓకే. ఎక్కడ వస్తుంది అన్న ఇదంతా ఏరియా? కీసరా మండల్, కీసరా మండల్. చీర్యాల, ఇంద్రమ్మ కాలనీ. ఉమ్, ఆల్మోస్ట్ 7 years ఉంటున్నాం. నో రెస్పాన్స్. ఉమ్. ఇంతకుముందు ఆర్ఆర్ ఉంటాయి. మరి ఇప్పుడన్నా అవుతుంది అంటారా? ఏమో ఇప్పుడైనా చూడాలి. మేబీ హోప్ అని చెప్పేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు అప్పుడు వైఎస్ఆర్ ఇచ్చిన కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది ఇవి. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన కాన్స్టిట్యున్సీ కాబట్టి మేబీ ఏమన్నా హోప్ ఉంటుంది. ఉమ్, జస్ట్ ఐ రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే బిఫోర్ 10 years వాట్ ఎవర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఏదైనా కవర్ చేస్తారని, ఏదైనా హెల్ప్ చేస్తారని చిన్న ఇంటెన్షన్. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. మాకు 400 ఫ్యామిలీస్ కి ఉమ్, ఒకటే మోటార్, ఒకటే బోర్, సింగిల్ బోర్. అది ఖరాబ్ అయింది అనుకోండి, 5 రోజులు మాకు నీళ్ళు కష్టం. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళి తెచ్చుకుంటారు? ఇక్కడ నుంచి అక్కడ ఉంది బాయ్, ఉమ్, అక్కడ చూడండి. మీరు బ్యాక్ సైడ్ జూమ్ చేస్తే నాకు కనిపిస్తుంది. అక్కడ బాయ్ 1 kilometer అన్న, 1 kilometer, ఉమ్, 1 kilometer brother. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 7 years బోర్ క్రాప్స్ అన్ని ఫెయిల్డ్, ఓన్లీ 1 సక్సెస్. దాని ఒక్కదాన్ని లేదు 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 7 ఉన్నాయి. కానీ అప్పట్లో ఒక 2005 6 అన్ని తీసుకొని పోయిరాదు. ఉమ్, గవర్నమెంట్ వాళ్ళు తీసుకోపోయిరా, సంథింగ్ ఎవరు తీసుకోపోయిరా అది తెలియదు. మొత్తం మీద అయితే 7 ఉన్నాయి ఇక్కడ బోర్ వేసినాయి. కానీ తలుచుకుంటే మన గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఇంకా 2 మాకు మోటార్లు ఇప్పివచ్చు. ఉమ్, ఎవరు పట్టించుకొని లేరు. ఓకే.